వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఇది టీఎస్ సెట్ మ్యాథమెటికల్ సైన్స్లో స్టాటిస్టిక్స్ క్వశ్చన్. ఈ ఎక్స్ ఫాలోస్ ఏ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 0,12. ఏమని అడిగిన ప్రాబిలిటీ ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ 6 గ్రేటర్ దెన్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. ఇటువంటి టైప్స్ వచ్చినప్పుడు బై యూజింగ్ చెబెసివ్ ఇన్ఈక్వాలిటీ, ఓకేనా, బై యూజింగ్ చెబెసివ్ ఇన్ఈక్వాలిటీ యూజ్ చేసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మాడ్ ఎక్స్ మైనస్ మీన్ గ్రేటర్ దెన్ కే సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దీని వాల్యూ అనేది 1/k² ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మొత్తం వాల్యూ ఈ సేమ్ ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ఫాలోస్ ఏమన్నాడు, ఎక్స్ ఫాలోస్ యూ ఆఫ్ 0,12 అన్నాడు, ఓకేనా. ఇప్పుడు మనకు మీన్ వాల్యూ కావాలంటే 0 + 12/2 0 + 12/2 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే 12 - 0 2/12 అంటే 12 వస్తుంది ఆన్సరు. మనకు కావాల్సింది సిగ్మా వాల్యూ కావాలంటే √ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ = √12, దీని వాల్యూ 2√3 వస్తుంది, ఓకేనా. √12ని 2 × √3 అని రాసుకోవచ్చు. అంటే ఇది 4 × 3 రాసుకోవచ్చు. 4కి రూట్కి తీసేస్తే 2 × √3 అవుతుంది. ఇప్పుడు మ్యూ ప్లస్లో ఏముంది, 6 ఉంది, అంటే మీన్ వాల్యూ ఉంది. నెక్స్ట్ కే సిగ్మా వాల్యూ ఎంతనో మనకు తెలియదు కదా. కే సిగ్మా వాల్యూ వాడు ఎంత ఇచ్చిండు, 4 ఇచ్చిండు, ఓకేనా. అకార్డింగ్ టు క్వశ్చన్ కే సిగ్మా వాల్యూ ఈజ్ 4, ఓకేనా. కే వాల్యూ ఫైండ్ అవుట్ అండ్ 4/సిగ్మా వాల్యూ ఎంత, సిగ్మా వాల్యూ 2√3, ఓకేనా. 2√3 2 క్యాన్సిల్ అయిపోతే కే వాల్యూ 2/√3, ఓకేనా. 2/√3 వచ్చింది, ఓకేనా. కే వాల్యూ 2/√3 వచ్చింది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అందులో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది, ఇది లాస్ట్ దీని అంత వాల్యూ దేనికి ఈక్వల్, 1/k²కి ఈక్వల్ కదా. 1/k² వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. 1/k² అంటే 2/√3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే 3/4 అవుద్ది, ఓకేనా. 3/4 అవుద్ది. 3/4 వాల్యూ ఎంత, 0.75 అవుద్ది, ఓకేనా. ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ వేరియన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి √ అప్లై చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ వస్తుంది. దిస్ టోటల్ వాల్యూ మనకి అకార్డింగ్ టు క్వశ్చన్ కే సిగ్మా వాల్యూ ఈజ్ 4, ఓకేనా. కే సిగ్మా వాల్యూ ఈజ్ 4, ఓకేనా. అక్కడ నుంచి కే వాల్యూ 2/√3 వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి ద టోటల్ ప్రాబిలిటీ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/k². కే వాల్యూ 2/√3 హోల్ స్క్వేర్ చేస్తే 3/4 అవుద్ది, ఓకేనా. రివర్స్ అయితే దీని టోటల్ వాల్యూ 0.75. ఇది చేయాల్సిన ప్రాసెస్. చెబెసివ్ ఇన్ఈక్వాలిటీని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకే.